జనరల్గా కబడ్డీ ఇందాక మనం కబడ్డీ కోడ్ మెజర్మెంట్స్ తెలుసుకున్నాం. ఉమెన్స్ జూనియర్స్, మెన్స్ జూనియర్స్ కబడ్డీ కోడ్ డైమెన్షన్స్ మాత్రం తెలుసుకున్నాం. జనరల్గా కబడ్డీకి ఎంతమంది ప్లేయర్స్ కావాలి, ఎంతమంది ప్లేయర్స్ని ఒక టీం అడాప్ట్ చేసుకుంటుంది, ఆ చేసుకున్న దాంట్లోకి నుంచి ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు, ఎంతమంది సబ్స్టిట్యూషన్ ఉంటారని తెలియదు. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా కబడ్డీ గేమ్లో ప్లేయర్స్ ఎంతమంది ఉంటారంటే 12 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది టీమ్ ప్లేయర్స్ 12 మెంబర్స్ ఉంటారు. కబడ్డీలో టీమ్ ప్లేయర్స్ 12 మెంబర్స్ ఉంటారు బేటా. 12 మెంబర్స్ ఉన్న దాంట్లో ప్లేయింగ్ ప్లేయర్స్ అంటే కబడ్డీ ఆడే వాళ్ళ సంఖ్య మాత్రమే 7 మెంబర్స్ ఉంటారు. వీళ్ళని ఏమంటారు అంటే ప్లేయింగ్ ప్లేయర్స్ అంటారు. వీళ్ళని ఏమంటారు? ప్లేయింగ్ ప్లేయర్స్. ఆడే వ్యక్తులను ప్లేయింగ్ ప్లేయర్స్ అంటారు. క్లియర్ బేటా. నెక్స్ట్ ఇప్పుడు 12 మెంబర్స్ చెప్పారు సార్, 7 మెంబర్స్ ఆడుతారు. మిగతా 5 మెంబర్స్ ఎక్కడ ఉంటారంటే సబ్స్టిట్యూషన్ కింద ఉంటారు. ఎక్కడ? సబ్స్టిట్యూషన్ కింద ఉంటారు 5 మెంబర్స్. ఎక్కడ? సబ్స్టిట్యూషన్. ప్లేయింగ్ ప్లేయర్స్ అంటే వీళ్ళు ఆడేవాళ్ళు మాత్రమే ప్లేయింగ్ ప్లేయర్స్. పీపీ ప్లేయింగ్ ప్లేయర్స్. పీపీ అంటే ప్లేయింగ్ ప్లేయర్స్. 5 మెంబర్స్. జనరల్గా ఒక టీం, కబడ్డీ టీం, ఒక టీం ఎంతమందిని అప్రోచ్ చేస్తుందంటే ఎంతమంది తీసుకుంటే 12 మెంబర్స్ని తీసుకుంటుంది. 12 మెంబర్స్ తీసుకొని 12 మెంబర్స్కి కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ చేస్తుంది. 12 మెంబర్స్ని ట్రైన్ చేస్తుంది. 12 మెంబర్స్ని ట్రైన్ చేసి దాంట్లో ప్లేయింగ్ ప్లేయర్స్ ద బెస్ట్ 7 మెంబర్స్ని పంపిస్తుంది. ప్లేయింగ్ ప్లేయర్స్ని 7 మెంబర్స్ పంపిస్తుంది. మిగతా 5 మెంబర్స్ని సబ్స్టిట్యూషన్ కింద తీసుకుంటుంది. వీళ్ళు ఆల్సో పార్టిసిపేటెడే. 7 మెంబర్స్ 5 మెంబర్స్ కూడా, కానీ వీళ్ళు పక్కన కూర్చుంటారు. వీళ్ళు మాత్రమే ప్లేయింగ్ ప్లేయర్స్లు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? సబ్స్టిట్యూషన్ ఎప్పుడు తీసుకుంటారు? జనరల్గా ఈ ప్లేయింగ్ ప్లేయర్స్ ఈ టీంలో ఉన్న వాళ్ళు, ప్లేయింగ్ ప్లేయర్స్ టీంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇంజురీస్ జరిగినప్పుడు, ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా తగిలినప్పుడు వాళ్ళ ప్లేస్లో వీళ్ళని సబ్స్టిట్యూషన్ తీసుకుంటారు, రిప్లేస్మెంట్ తీసుకుంటారు. వాళ్ళ ప్లేస్లో వీళ్ళని నడిపిస్తారు, వీళ్ళ ప్లేస్లో వాళ్ళు నడిపిస్తారు. సబ్స్టిట్యూషన్. క్లియర్ బేటా. జనరల్గా ఆడేటప్పుడు ఏ ఇంజురీస్ అయినా ఇప్పుడు ప్లేయింగ్ ప్లేయర్స్లో ఉన్నారు. సపోజ్ ఏ టీం బి టీం ఆడుకుందాం. ఏ టీం వర్సెస్ బి టీం. ఏ టీంలో బి టీంలో ఉన్న వ్యక్తి ఏ టీంలోకి బయటకు వస్తున్నారు. 6 మెంబర్స్ అవుట్ అయినాడు. 1 మెంబర్ ఉన్నాడు. అతను రైడర్ ఉన్నాడు 1 మెంబర్. రైడర్ డిఫెండింగ్ చేయలేదుగా. బీటీం నుంచి ఏ టీంలో రైడింగ్ వచ్చిన రైడర్ డిఫెండ్ చేయలేదు కదా. అట్లాంటి టైంలో కూడా ఏం చేస్తారు? జనరల్గా డిఫెండర్ని తీసుకోవడానికి రైడర్ని సబ్స్టిట్యూషన్ తీసుకుంటారు. రైడర్ని అవుట్ చేస్తారు, డిఫెండర్ని ఇన్ చేస్తారు. క్లియర్. అప్పుడు సబ్స్టిట్యూషన్ యూజ్ అవుతుంది. సబ్స్టిట్యూషన్. క్లియర్. నెక్స్ట్ ఇది టీమ్ వర్క్, టీమ్ ప్లేయింగ్ ప్లేయర్స్ వర్క్ ఇదంతా. నెక్స్ట్ అబ్స్టికల్స్ అంటే ఎంపైర్స్. ఎంతమంది ఉంటారు ఈ కబడ్డీ గేమ్కి? అబ్స్టికల్స్ ఎంతమంది వర్క్ చేస్తారంటే టోటల్ ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ ఉంటారు. క్లియర్ బేటా. ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ ఉంటారు. 8 మెంబర్స్లలో ఫస్ట్ వన్ రిఫరర్, ఎవరో ఒక్కరు ఉంటారు రిఫరర్. నెక్స్ట్ ఎంపైర్స్. ఎంతమంది ఉంటారు ఎంపైర్స్? 2 మెంబర్స్ ఎంపైర్స్ ఉంటారు. క్లియర్. నెక్స్ట్ థర్డ్ వన్ స్కోరర్. సౌండ్ రావద్దు. థర్డ్ వన్ స్కోరర్ 1. స్కోరర్కి అసిస్టెంట్ స్కోరర్స్ ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ లైన్ మ్యాన్స్ అంటే కబడ్డీ ఆడేటప్పుడు కానీ నువ్వు ఎండ్ లైన్ టచ్ అయినా అనుకో, నీకు తెలిసినా తెలియకుండా లాగేసుకునే వాళ్ళు ఎవరు వీళ్ళు లైన్ మ్యాన్స్. తెలిసినా తెలియకుండా లైన్ జస్ట్ టచ్ అయినా వీళ్ళు లాగేసుకుంటారు. జనరల్గా మన కబడ్డీ టీంకి ఎంతమంది అబ్స్టికల్స్ పనిచేస్తారు అంటే 8 మెంబర్స్ పనిచేస్తారు. ఎంతమంది? 8 మెంబర్స్. క్లియర్ బేటా. ఎంతమంది పనిచేస్తారు? 8 మెంబర్స్ పనిచేస్తారు. ఎంతమంది నడిపేయడానికి? ఒక టీం 7 మెంబర్స్ ప్లే చేసిన 2 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి 7 × 2 = 14 మెంబర్స్కి 8 మెంబర్స్ అబ్స్టికల్స్ పనిచేస్తారు. క్లియర్ బేటా. నెక్స్ట్ కబడ్డీలో ప్లేయర్స్, నెక్స్ట్ అబ్స్టికల్స్, ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కబడ్డీలో నిల్చుంటారు కదా బేటా, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఏమంటారు? వాళ్ళు ఎక్కడ నిల్చుంటే దాన్ని ఏ పొజిషన్ అంటారు? దానికోసం మాట్లాడదాం. సౌండ్ రావద్దు. ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. నెక్స్ట్ మినీ కోడ్ గీస్తున్నాను చూడండి. స్టాప్.
జనరల్గా కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? ప్లేయింగ్ ప్లేయర్స్ 7 మెంబర్స్. 1 2 3 4 5 6 7. ఈ 7 మెంబర్స్ నిల్చునే పొజిషన్ని బట్టి వాళ్ళ నేమ్, అంటే నిల్చునే పొజిషన్కి ఒక నేమ్ ఉంటుంది. అది చాలామందికి తెలియదు, చాలామంది దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయరు. అంటే తెలిసిన వాళ్ళు మాత్రమే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలియని వాళ్ళకి అది తెలియదు. 7 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఆ బ్లాక్ లైన్ ముందు ఉంటారు. వీళ్ళ పేర్లకి, వీళ్ళ నిల్చిన పొజిషన్కి ఒక పేరు ఉంటుంది. జనరల్గా ఇది లెఫ్ట్ కార్నర్ బిడ్డ, ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ నిలిచిన వాళ్ళకు లెఫ్ట్ కార్నర్ అంటారు. కార్నర్కి ఏమంటారు? లెఫ్ట్ కార్నర్ అంటారు. లెఫ్ట్ కార్నర్కి రైట్ కార్నర్ అంటారు. రైట్ సైడ్ ఉన్నదానికి రైట్ కార్నర్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి లెఫ్ట్ కార్నర్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ కార్నర్, రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి రైట్ కార్నర్. క్లియర్ బిడ్డ? సెకండ్ ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ పోయింది, ఇటు 6 ఇక్కడ పోయింది. నెక్స్ట్ ఉన్న పేర్లు, నెక్స్ట్ ఉన్న నేమ్స్. లెఫ్ట్ కార్నర్ పక్కన లెఫ్ట్ ఇన్నర్ ఉంటాడు, లెఫ్ట్ ఇన్నర్. నెక్స్ట్ లెఫ్ట్ డిఫెండర్. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ ఆర్ రైడర్. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ డిఫెండర్. నెక్స్ట్ రైట్ ఇన్నర్. జస్ట్ ఇది ఎవరైతే 6 మెంబర్స్ ప్లేయింగ్ ప్లేయర్స్లో 6 మెంబర్స్ నిల్చునే పొజిషన్కి వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకి వచ్చే నేమ్స్. జనరల్గా 7 మెంబర్స్ నిల్చున్న ప్రతి ఒక్క ప్లేస్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమే ఇది. లెఫ్ట్లో ఉన్న లెఫ్ట్ కార్నర్, రైట్లో ఉన్న రైట్ కార్నర్, లెఫ్ట్లో ఉన్న లెఫ్ట్ ఇన్నర్, రైట్లో ఉన్న రైట్ ఇన్నర్, లెఫ్ట్లో ఉన్న లెఫ్ట్ డిఫెండర్, రైట్లో ఉన్న రైట్ డిఫెండర్. 4th వన్ మిడిల్ ఆర్డర్. మిడిల్ ఆర్డర్ కావచ్చు, రైడర్ కావచ్చు. క్లియర్? డన్.